ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కొన్ని ఎకానమీ బిట్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. రూర్కెలా ఉక్కు కర్మాగారము అండ్ బెలాయి ఉక్కు కర్మాగారము, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారము అండ్ పోస్కో ఉక్కు కర్మాగారము దేనికి సంబంధించినవి అని ఇచ్చేసాడు. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎవరు అనుకుంటున్నారు అంటే ఏ దేశ సహకారంతో మనం వాటిని బిల్డ్ చేసామో చెప్పాలన్నమాట. ఇక్కడ ఏ దేశ సహకారంతో మనం వాటిని నిర్మించాము అన్నది. రూర్కెలా కర్మాగారం అనేది చూసుకోండి ఒకసారి, ఎవరితోనో ఇది ఈజీ బిట్టే, అందరూ చెప్పేస్తారు అనుకుంటున్నాను. పశ్చిమ జర్మనీ. బెలాయి ఉక్కు కర్మాగారం వచ్చేసి రష్యా. బెలాయి అనేది ఎప్పుడు రష్యానే. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం వచ్చేసి దుర్గాపూర్ ఇంగ్లాండ్ అనమాట. పోస్కో ఉక్కు కర్మాగారం వచ్చేసి దక్షిణ కొరియా. ఇలా పోక్సో ఉక్కు కర్మాగారం దక్షిణ కొరియా అండ్ బెలాయి ఉక్కు కర్మాగారం వచ్చేసి ఏముంది ఇక్కడ, బి అనేది 4 రష్యా అనమాట. రూర్కెలా వచ్చేసి పశ్చిమ జర్మనీ అనమాట. అండ్ దుర్గాపూర్ వచ్చేసి ఇంగ్లాండ్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది అంటే సిక్కిం రాష్ట్రంలో అత్యల్ప జనాభా కలదు అంటే కేరళ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి ఉంది, బీహార్లో అత్యధిక జనసాంద్రత ఉంది. అన్నీ కరెక్టే అనమాట. 2011 లెక్కల ప్రకారం కింది ఏ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ప్రకారం ఆరోహణ క్రమంలో ఉన్నాయంటే గుజరాత్, మహారాష్ట్ర, కేరళ. కరెక్టే, ఫస్ట్ ఆప్షనే. అండ్ గిరిజన జనాభా సుమారు ఎంత శాతం ఈశాన్య రాష్ట్రాల్లో ఉందంటే 10%. భారత్లో జనాభా ఆధారంగా జనాభా సంబంధించి డివిడెండ్ అంటే ఏంటంటే డివిడెండ్ అంటే పని చేసే జనాభా అని గుర్తుపెట్టుకోండి. పని చేసే జనాభా, పనికి యూజ్ అయ్యే జనాభా అన్నట్టు డివిడెండ్ అంటే. 15 నుంచి 64 సంవత్సరాలు వయసు మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటారంటే జనాభా సంబంధిత డివిడెండ్ అని అంటారు వాళ్ళని. అండ్ ఇంకోటి వచ్చేసి వర్షాధారిత కాని పంట ఏది అంటే వరి పంట. మనకు తెలుసు కదా, వరి పంటే. వర్షాధారం అవసరం లేదన్నమాట. కాలువల ద్వారా, చెరువుల ద్వారా నీరు అందిస్తే సరిపోద్ది. సో అది. ఇంకొచ్చేసి హరిత విప్లవం గురించి ఇక్కడ ఇచ్చేసాడు. హరిత విప్లవం అనేది ఎందుకు తీసుకొచ్చాం అనమాట. మనం హరిత విప్లవం దేనికి తీసుకొచ్చాం, వ్యవసాయం ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికే కదా. అండ్ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ గుడ్స్ అంటే ఆ సీడ్స్ అనేవి ఎందుకు తీసుకొచ్చాం, మెయిన్ ఆ సీడ్స్ ఎందుకు తీసుకొచ్చామంటే అధిక మొత్తంలో ఎరువులను తట్టుకుంటాయి అన్నమాట. ఈ ఎరువులను కానీ అండ్ ఎక్కువ చీడపీడలు రాకుండా తట్టుకునేవి హైబ్రిడ్ విత్తనాలు అంటాం కదా. సో అందుకని తీసుకొచ్చాము. జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలు అంటే అవి రసాయనిక ఎరువులపై ఆధారపడలేదన్నమాట. ఎక్కువ రసాయనిక ఎరువులు అవసరం లేదన్నమాట. జెనెటికల్లీ మోడిఫైడ్ చేస్తారు వీటిని, అంటే ఆ ఎరువులు అవసరం లేదు. ఎక్కువ చీడపీడలు అనేవి వీటికి సోకవు. ఓకే. అండ్ 1991కి సంబంధించి కొత్త ఆర్థిక విధానం గురించి. 1991లో కొత్త ఆర్థిక విధానం దిగుమతి సుంకాలను సరళీకరించింది లేదా సడలించింది. కరెక్టే. మరియు 1991లో కొత్త ఆర్థిక విధానం అనేది మార్కెట్లను నియంత్రించి ప్రైవేటు, విదేశీ బహుళజాతి కంపెనీలను కఠిన